హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 15 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దీంట్లో మనం మేజర్గా ఎన్విరాన్మెంటల్ వేస్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి డేటాని అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు ఇదే వీడియోలో మనం మెటీరియల్ సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసుకునే ముందు మీరందరూ ఏం చేసేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఏదైతే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాప్టర్ల వారీగా అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే రెడీ చేయడం జరిగింది. సో మన యొక్క శ్రీనివాస్ మిక్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి అఫీషియల్ స్టోర్ నుంచి అండ్ దాంతోపాటు మన యొక్క యాప్ మరియు వెబ్సైట్ నుంచి కూడా మీకు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మన యొక్క అఫీషియల్ స్టోర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్ఆర్బి 2027 స్పెషల్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ వైజ్ పీవేక్యూ తెలుగు మీడియం అండ్ సేమ్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మీకు 30 రూపీస్కి, తెలుగు మీడియం మీకు 35 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఒక టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ యాప్లో కనుక లాగిన్ ఉన్నట్లయితే యాప్లో మీకు డైరెక్ట్గా డాక్స్ అండ్ ఈ బుక్స్ లేదా స్టడీ మెటీరియల్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోతే పెయిడ్ ఈ బుక్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ నెక్స్ట్ తెలుగు మీడియం ఈ రెండు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ తెలుగు మీడియం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది, దీన్ని కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా, సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఈజ్ అవర్ కంటెంట్, ఎన్విరాన్మెంటల్ వేస్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మానవుడు ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని వినియోగించగా మిగిలినటువంటి వాటి మనం ఇక్కడ వ్యర్థాలుగా మనం అయితే పరిగణించడం జరుగుతుంది. వ్యర్థాలని మళ్ళీ మనకు మేజర్గా రెండు రకాలు ఉంటాయి, ఒకటి జీవ విచ్ఛిన్నం చెంది, రెండు జీవ విచ్ఛిన్నం చెందని. అండ్ దాంతోపాటు వ్యర్థాలలో భౌతికంగా గన తీసుకుంటే ఒకటి ఘన వ్యర్థాలు మరియు ద్రవ వ్యర్థాలు. అండ్ వీటిలలో కూడా ఘన వ్యర్థాలలో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో తడి వ్యర్థాలు మరియు పొడి వ్యర్థాలు. అంటే వ్యర్థాన్ని మనం మేజర్గా చెత్త అనేది అంటుంటాం కదా, సో అట్లా ఇదంతా టాపిక్ అయితే ఉండడం జరుగుతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో ఆ యొక్క వేస్ట్ని మనం ఏం చేస్తాము, రీయూజ్ చేస్తామా, రీసైకిల్ చేస్తామా, దాన్ని అట్లనే భూమిలో డంప్ చేస్తామా, లేకపోతే దాన్ని ఏం చేయాలనేటటువంటి డేటా అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఇక్కడ మనకైతే ఉండడం జరుగుతుంది. సో లీడ్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ పేపర్ కప్స్ ఓవర్ ప్లాస్టిక్ కప్స్. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి అండి. ఓకేనా, ఎగ్జామ్లో ఇక్కడ 2026లో వచ్చిందా, మళ్ళీ 2022లో వచ్చింది, అండ్ దాంతోపాటు 2015-16 ఆ టైంలో కూడా మళ్ళీ రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ చిన్నది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తున్నారు. సో ఇదే వీడియోలో మళ్ళీ మీకు ఈ క్వశ్చన్ ఇంకో 2 సార్లు కనిపించవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమంటుండో, ప్లాస్టిక్ కప్పులతో పోలిస్తే కాగిత కప్పులకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటిది? ఇవి బలంగా ఉంటాయి, చౌకైనవి, జీవ విచ్ఛిన్నం చెందుతాయి, పునర్వినియోగించదగినవి. సో కప్పులు అనేవి మనకు దేనికి ఉపయోగిస్తాం, ఏదైనా ద్రవాన్ని మనం స్వీకరించడానికి దీనితో ఉపయోగించడం జరుగుతుంది. ఇవేమి ఉంటాయి, కాగితం వచ్చేసరికి బయోడిగ్రేడబుల్, అదే మనకు ప్లాస్టిక్ కనుక తీసుకుంటే నాన్ బయోడిగ్రేడబుల్. కాబట్టి ఇక్కడ ఆ రెండింటి యొక్క మేజర్ డిఫరెన్స్ని మనం ఇక్కడ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకేమవుతుంది, కాగిత కప్పుల్ని మనకు సూక్ష్మజీవుల ద్వారా అవి సహజంగా ఏం చేస్తాయి, నేలలో విచ్ఛిన్నం అవడం జరుగుతుంది, దీర్ఘకాలికమైనటువంటి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అదే మనకు ప్లాస్టిక్ కప్పులు అయితే భూమిలో అంత తొందరగా కలవవు కాబట్టి ఇవి ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతాయి. ఆధునిక సమాజాలలో వ్యర్థాల ఉత్పత్తి ఒక ప్రధాన పర్యావరణ సమస్యగా ఎందుకు మారిందో ఈ కింది వాటిలో ఏ కలయిక ఉత్తమంగా వివరిస్తుంది. సో ఎందుకు మనకి ఒక వేస్టేజ్ అనేది పెద్ద ఇష్యూ అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయమంటుంది. ఓకే, సో ప్యాకేజీ సామాగ్రి వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ని మెరుగుపరచడం. సో ఇక్కడ ప్యాకేజింగ్ దాన్ని తగ్గించినట్లయితే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాన్ని పెంచడం అండ్ అదేవిధంగా మనకు పారవేసేటటువంటి అంటే డిస్పోజల్ హ్యాబిట్స్ బెటర్ ఉండాలి. సో ఇక్కడ ఎందుకు సమస్యగా మారింది అనేది ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి దానికి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే వ్యర్థ ఉత్పత్తి అనేది ప్రధానమైనటువంటి సమస్య ఎందుకు మారింది అనేది అడుగుతుంది, అంటే ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అయింది అని అడిగితే ఇక్కడ సొల్యూషన్ చెప్తాడు కాబట్టి ఇది కాదు. జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాల యొక్క సేకరణ వాటి రీసైక్లింగ్ కి పరిమితం చేసినటువంటి ప్రభుత్వ నిబంధనలు కాదు, ఇది కూడా కాదు. ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసినట్టు. ఓకేనా, మనకు అడిగింది అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎందుకు మెరుగైనటువంటి జీవన శైలి వల్ల పారవేయదగినటువంటి మరియు జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాల యొక్క వాడకం పెరగడం వల్ల వ్యర్థ పదార్థాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఒక టిఫిన్ ప్లేట్ ఉంది, టిఫిన్ ప్లేట్ తిన్నాం, ఆ టిఫిన్ ప్లేట్ పారేసాం అనుకోండి, పేపర్ ప్లేట్, అది ఒక వ్యర్థమే కదా. అదే మనం ఒక స్టీల్ ప్లేట్ తెచ్చుకొని అదే స్టీల్ ప్లేట్లో తిన్నాం అనుకోండి, మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పేపర్ ప్లేట్ ఏదైతే ఆక్యుపై చేస్తుందో స్పేస్, ఆ స్పేస్ అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అట్లా. సో ఇక్కడ ఏమంటుండు,
ప్రధాన పర్యావరణ సమస్యగా వ్యర్థాల ఉత్పత్తి ఎందుకు మారింది అనేది అడుగుతున్నాడు. దానికి ఇదే కారణం. ఎందుకంటే మెరుగైనటువంటి జీవనశైలి వల్ల ఈ పల్లెం ఎవడు కలుగుతాడు, ఈ గ్లాస్ ఎవడు కలుగుతాడు అన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ కప్పులు, లేకపోతే పేపర్ కప్పులు అట్లాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాల యొక్క వాడకం పెరగడం వల్ల వ్యర్థాల యొక్క ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి ఏం చేయాలి? వ్యర్థాల ఉత్పత్తి తగ్గించడానికి జీవ విచ్ఛిన్నంగానే ఉత్పత్తులను వినియోగించాలా? లేదు. ఉత్పత్తిలో ప్లాస్టిక్ ప్యాకేజీని పెంచడం. ప్లాస్టిక్ పెంచితే అది జీవ విచ్ఛిన్నం కాదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సుస్థిర జీవన శైలిని మార్చుకోవడం మరియు అలవాటు చేసుకోవడం. ఎస్. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పెంచకూడదు. ఏం చేయాలి? ఈ విధంగా ఎన్విరాన్మెంట్లో మనం రీసైకిల్ చేస్తాన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మేజర్గా ఏం చేయాలి? సోలార్ కానీ ఇట్లా న్యాచురల్ లేదా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బేస్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో ఇది కూడా ఈవీ కార్ వాడు, పెట్రోల్ డీజిల్గా. ఓకే. ఒక హౌసింగ్ సొసైటీ వ్యర్థాలను 2 డబ్బాల్లో వేరు చేయడం ప్రారంభించింది. వంటగది వ్యర్థాల కోసం ఆకుపచ్చ డబ్బా మరియు ప్లాస్టిక్, లోహము, గాజు లాంటి వాటి కోసం నీలి డబ్బా. ఈ పద్ధతి వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఓకేనా. సో వీటి వల్ల కలిగినటువంటి ప్రధాన ప్రయోజనం ఏంటిది? సో మనకి ఇంటి నుంచి వచ్చేటటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయి, వంటగదిలో నుంచి వచ్చాయి, అవన్నీ కూడా జీవ విచ్ఛిన్నం చెందినటువంటి కాబట్టి అవి మనకు ఏమైతే ఈజీగా నేలలో కలిసిపోతాయి కాబట్టి వాటిని మనం డైరెక్ట్గా కంపోస్టింగ్ వాటికి పంపొచ్చు. సో ఇక గాజు కానీ, లోహం కానీ, ప్లాస్టిక్ కానీ తొందరగా నేలలో కలవదు కాబట్టి దాన్ని మనం జీవ విచ్ఛిన్నం కానటువంటివి కాబట్టి వాటిని వేరు చేయడానికి సహాయపడుతుంది. సో ఇదే సూట్ అవుతుంది అంతే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచేటప్పుడు విద్యార్థులను జీవ విచ్ఛిన్నం అయ్యే వ్యర్థాలను వేరు చేయమని అడుగుతారు. ఈ కింది వాటిలో దేన్ని జీవ విచ్ఛిన్నం అయ్యే డబ్బాలో ఉంచాలి? 1 చెక్క పెన్సిల్ యొక్క తురుము, ఓకే, పాలిథిన్ సంచి, శీతల పానీయాల డబ్బా, గాజు సీసా. సో శీతల పానీయాల డబ్బా అయితే మెటల్ అన్న ఉంటుంది, లేకపోతే ప్లాస్టిక్ అన్న ఉంటుంది, కాబట్టి ఈ 2 కూడా నాన్ బయోడిగ్రేడబుల్. గాజు సీసా, పాలిథిన్ ఈ 3 కూడా మనకు నాన్ బయోడిగ్రేడబుల్. ఇది ఒక్కటే బయోడిగ్రేడబుల్, ఎందుకంటే ఇది చెక్కది కదా. చెక్క అంటే బయోడిగ్రేడబుల్ కాబట్టి జీవ విచ్ఛిన్నమైనటువంటి డబ్బాలో ఉంచాలి. ఒక పాఠశాల జీరో వేస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ కింది వాటిలో ఏ పద్ధతులు ఉత్తమంగా మద్దతు ఇస్తాయి? స్నాక్స్ ను ప్లాస్టిక్ ఫాయిల్. ప్లాస్టిక్ అంటేనే జీవ విచ్ఛిన్నమయ్యేటటువంటిది కాదు, కాబట్టి జీరో వేస్ట్ అంటే ప్లాస్టిక్ ఫాయిల్ జీరో వేస్టే కదా. ప్లాస్టిక్ ఫాయిల్ అనేది వేస్టే కదా, జీరో వేస్ట్ అయితే జీరో వేస్ట్ అంటే అసలు వేస్ట్ అనేది ఉండకుండా, కాబట్టి ఇది కాదు. ఒకసారి మాత్రం ఉపయోగించే ప్లాస్టిక్ కత్తిపెట్టెలను ఉపయోగించడం లేదు. చిన్న చిన్న ప్లాస్టిక్ కత్తులు ఉంటాయి కదా, ఏదైతే న్యూ ఇయర్కి అట్లాంటి వాటికి తెచ్చుకుంటాం కదా, ఆ ప్లాస్టిక్ కత్తులు వాటిని మనం లేదు. ఆహార వ్యర్థాలను సాధారణ చెత్త డబ్బాల్లో పారవేయడం లేదు. సాధారణ చెత్త డబ్బాల్లో ఆహార వ్యర్థాలను వేయకూడదు. అరటి ఆకులు లేదా తిరిగి వినియోగించగలిగేటటువంటి ప్లేట్లలో ఆహారాన్ని పెట్టించడం. ఎస్. సో వీటిలో తింటే ఏమైందంటే ఈ ఆకు అనేది మళ్ళీ జీవ విచ్ఛిన్నం చెందుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ దాంతోపాటు ఒకవేళ స్టీల్ ప్లేట్లు లేదా తిన్నాని ప్లేట్లు వాటిల్లో తిన్నా ప్రాబ్లం లేదు, కాబట్టి ఇదే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం యొక్క ముఖ్యమైనటువంటి లేదా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాలను తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది తగ్గిపోద్ది. కాబట్టి వ్యర్థాలను పునర్వినియోగం చేయడమా, పారిశ్రామిక వృద్ధి? ఇది కాదు. మిగిలిన 3 ఏది కరెక్ట్ ఆన్సర్ ఆలోచించి చెప్పండి. ఏదైతే అది సహజ వనరులను పరిరక్షించడం జరుగుతుంది, కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ప్లాస్టిక్ వంటి జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలను నిర్వహించడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి? ఓకేనా. ప్లాస్టిక్ వంటి జీవ విచ్ఛిన్నం కానటువంటి అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వహించడానికి ఏం చేయాలి? వాటిని ఏం చేస్తాము? అయితే రెడ్యూస్ అయినా చేయాలి, కానీ అది పాసిబుల్ కాదు కదా. ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చినాం కదా, దాన్ని రీయూజ్ చేయాలి, దాంతోపాటు రీసైకిల్ చేయాలి. సో రీసైకిల్ అండ్ రీయూజ్, రీసైకిల్ చేసి మళ్ళీ తిరిగి వాడాలి, అప్పుడే మనకు అది బెనిఫిట్. రిడ్యూస్ అంటే వాటిని రీప్లేస్ చేయడం కానీ, వాటిని వేస్ట్ చేయకుండా ఉండడం కానీ, వాటి యొక్క వినియోగం తగ్గించడం కానీ. నెక్స్ట్, గత 10 సంవత్సరాల్లో ఒక నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా పెరిగినాయి. ప్రజలు ఏ అలవాటు దీనికి ఎక్కువగా కారణం అవుతుంది? ఓకేనా. ఒక నగరం తీసుకున్న దాంట్లో 10 ఏళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పెరిగినాయండి. అయితే ఇప్పుడు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చదివి ఎట్లా చేయాలి దాన్ని, దీనికి సెట్. ప్రజలు ఏ అలవాటు దీనికి కారణం అవుతుంది? ప్లాస్టిక్ సంచులను నిషేధించరా? కాదు. నిషేధిస్తే అప్పుడు అది ప్లాస్టిక్ వ్యర్థాలు ఎట్లా పెరిగితే పెరగవు, కాబట్టి ఇది కాదు. తిరిగి వినియోగించగలిగేటటువంటి వాటిని ఉపయోగించడం లేదు, ఇది కూడా కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగాలి. మన ఆప్షన్లు ఎట్లుండాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగాలి. ఎక్కువ మంది బస్సులు, రైళ్లు లేదు, ఓన్ వెహికల్స్ వాడితే ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయి, కాబట్టి ఇది కూడా కాదు.
ప్రజలు ఎక్కువ కాలం మన్నే వస్తువులకు బదులుగా పారవేయగలిగేటటువంటి వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? డిస్పోజబుల్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ దాంతోపాటు వన్ టైం యూసేజ్ మెటీరియల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానివల్ల వ్యర్థాలు అనేవి పెరుగుతున్నాయి. ఓకే, ఇట్లాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నూడిల్స్ తెచ్చుకున్నప్పుడు అట్లాంటి అన్నప్పుడు ఈ స్పూన్లు తింటాం బయట పారేస్తాం. ఇంకా ఇట్లాంటి జ్యూసులు అవి తెచ్చుకున్నప్పుడు ఈ కప్పుల తాగుతాం పారేస్తాం. అది స్టీల్ దాంట్లో తాగొచ్చుగా. ఇంకా ఇట్లాంటి ఐస్ క్రీమ్ కప్పులు అవి పారేస్తాం. ఇంకా ఇది కూడా అంతే, పారేయడమే. ఇంకా ఇట్లాంటి స్పూన్లు, స్ట్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పేపర్ బ్యాగులు లేకపోతే ప్లాస్టిక్ బ్యాగులు ఇవన్నీ వన్ టైం యూసేజ్. ఇవన్నీ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను సేంద్రియ పదార్థాలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉన్నటువంటి కుళ్ళిన పదార్థంగా మార్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? సో సేంద్రియ పదార్థాలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉన్నటువంటి వాటిని కుళ్ళిన పదార్థంగా మార్చేటటువంటి దాన్ని మనం కాంపోస్టింగ్ అని అయితే అనడం జరుగుతుంది. ఏమంటారంటే దాన్ని మనం కాంపోస్టింగ్ అని అయితే అనడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు, పంట అవశేషాలు మరియు జంతువుల పేడ లాంటి వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క వాయు సహితమైనటువంటి పరిసరాల్లో మనకి ఇక్కడ వారాల నుంచి నెలల వ్యవధిలో అది మొత్తం కూడా విచ్ఛిన్నం చేసి పోషకాలు అధిక సమృద్ధిగా కలిగినటువంటి హ్యూమస్ గా మార్చేస్తే దీన్ని మనం పంట ఎరువులకు వాటికి ఉపయోగించడం జరుగుతుంది. మానవులు ఉత్పత్తి చేసినటువంటి చెత్త మరియు ఇతర వ్యర్థాల యొక్క నిర్వహణలో ఈ కింది వాటిలో ఏది సహాయపడదు అంటే ఈ కింది వాటిలో ఏది సహాయపడదు? విడుదల చేయడానికి ముందు వ్యర్థాలను శుద్ధి చేయడం. ఓకే, కాబట్టి ఇది మనకు సహాయపడదు అన్నట్టు కదా. అంటే దానివల్ల ఎట్లాంటి యూజ్ ఉండదు. వర్మీ కంపోస్ట్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ప్లాస్టిక్లను మట్టిలో కలిపేయాలి. ఎస్, ప్లాస్టిక్ని మట్టిలో కలిపిస్తే ఏమైంది? అది ఒక లేయర్ లెక్క ఫామ్ అయితే దానివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది ఎటువంటి సహాయం అయితే ఉండదు, బెనిఫిట్ అయితే ఉండదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివేటప్పుడు క్లారిటీ చదవాలండి. మనకేం అడుగుతుండు? డ్యామేజ్ గురించి అడుగుతుండా, క్లియరెన్స్ గురించి అడుగుతుండా, అంటే రిజాల్వ్ గురించి అడుగుతుండా అనేది చూసుకోవాలి. ఓకే, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో కింద వాటిలో ఏ పదార్థం నుంచి బయోగ్యాస్ అనేది వస్తుంది? బయోగ్యాస్ రావాలంటే మనకు స్లడ్జ్ అనేది ఉంటుందండి. ఇదే స్లడ్జ్, ఇదంతా బయోగ్యాస్. ఈ యొక్క మురుగునీటి శుద్ధి కర్మాగారంలో మనకు ఆ యొక్క ఏదైతే నల్లగా పేర్కొంటుందో అది. ఈ కింది వాటిలో ఏ పదార్థం జడమైనది మరియు పర్యావరణంలో చాలా కాలం పాటు నిలిచి ఉండి జీవావరణ వ్యవస్థలను వివిధ సభ్యులకు హాని కలిగిస్తుంది? ఓకే, సో ఇది మనకు పర్యావరణంలో చాలా కాలం ఉంటుంది అంటే అది ప్లాస్టికే ఉంటుంది. కాగితం కప్పులు కొంతకాలంలో భూమిలో కలుస్తాయి. తేకు ఆకులు కూడా కలుస్తాయి. మట్టి కుల్హాడ్లు అంటే చిన్న చిన్న మట్టి కప్పులు అది కూడా కలుస్తాయి. కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటిదండి? పారవేయగలిగినటువంటి ప్లాస్టిక్ కప్పులు వాడి ఆడ పడేస్తాం. అది భూమిలో కలవడం చాలా టైం పడుతుంది. మళ్ళీ వీటిని రీసైకిల్ చేయడం కూడా చాలా చాలా కష్టం. అంటే అంత పలసగా ఉంటుంది కదా వాటికి థిక్నెస్ అనేది. ఈ కింది వాటిలో ఏ పదార్థం ఎక్కువ కాలం పాటు మార్పు చెందకుండా ఉంటుంది? పట్టు. పట్టు అనేది భూమి నుంచి, పట్టు అనేది మనకు పట్టు పురుగుల నుంచి వస్తుంది కాబట్టి ఇది మనకు తొందరగా కలిసిపోద్ది. జనపనార అనేది జనపనార వృక్షం నుంచి వస్తుంది కాబట్టి ఇది కూడా కలిసిపోద్ది. పత్తి అనేది కూడా చెట్టు నుంచి వస్తుంది కాబట్టి ఇది కూడా కలిసిపోద్ది. సో ప్లాస్టిక్ అనేది యథాతథంగా అదే విధంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. ఈ కింది వాటిలో జీవక్షయం చెందినటువంటి ఏ పదార్థాలు జడంగా ఉండి ప్రకృతిలో చాలా కాలం పాటు నిలిచి ఉండొచ్చు? జీవవర్ణ వ్యవస్థలోని సభ్యులకు హాని కలిగించవచ్చు. సేమ్ క్వశ్చన్. ఇది 15/12/2025, 20/12/2024. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ప్లాస్టిక్ తో చేసిందే కదా, మట్టితో చేసినటువంటిది కాదు, మొక్కల ఆకులు కాదు, కాగితం కాదు. ఏంటంటే పేర్లు అటు ఇటు చిన్న చిన్న మార్పులు చేసి ఎగ్జామ్లు అడుగుతూనే ఉంటాయి. ఇదే బెనిఫిట్ మనకి. ఒకసారి వచ్చిన క్వశ్చన్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కుల్హాడ్లు అనేటటువంటి మట్టితో చేసినటువంటి మరియు ఒకసారి వాడి పారేసేటటువంటి కప్పులు. ఈ కుల్హాడ్లను పెద్ద ఎత్తున తయారు చేయడం వల్ల ఈ కింది పరిణామాలు సంభవిస్తాయని కొద్దిగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఓకే, సో కుల్హాడ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది కదా, మట్టి ముంతలు అంటారు కదా, చిన్న చిన్నవి మట్టి గ్లాసులు, వాటిలలో ఈ యొక్క ఏం చేస్తారు, చాయ్ పోసుకొని కాఫీ పోసుకొని తాగడం జరుగుతుంది. ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు. సో దీనివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. ఏంటిది? పర్యావరణంలో ఏమవుతుంది అంటే ఇదంతా కూడా సారవంతమైనటువంటి మట్టితో దీన్ని తయారు చేస్తారండి. సో ఈ సారవంతమైనటువంటి మట్టి కనుక పొలంలో ఉంటే పంట బాగా పండుతుంది. అదే సారవంతమైనటువంటి నేల మొత్తాన్ని తీసుకొచ్చి ఇట్లా మనం ఇది చేస్తే ఏమవుతుంది? సారవంతమైనటువంటి నేల లేకపోవడం వల్ల నేల క్రమక్షయానికి గురి కావడం అండ్ దాంతోపాటు పంటలు సరిగా పండకపోవడం, చిన్న చిన్న సూక్ష్మజీవులకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అండ్ దాంతోపాటు చెట్లకు కావాల్సినటువంటి ఆ యొక్క సాఫ్ట్ టచ్ ఏదైతే ఉంటుందో అదంతా మిస్ అయిపోతుంది. ఇక ఇంపార్టెంట్ అయినటువంటి ఫెర్టైల్ టాప్ సాయిల్ అంతా కూడా పోతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ కింది వాటిలో ఏది తప్పు?
ప్లాస్టిక్ గాజు విచ్ఛిన్నం కానిది, ఓకే ఇది కరెక్టే. కూరగాయలు విచ్ఛిన్నం అయితే కరెక్టే. కుల్హాడు జీవ విచ్ఛిన్నం కానటువంటిది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కుల్హాడ్ అనేది ఏంటిది, ఒక మట్టి, ఏంటిది మట్టి చిన్న కప్పు. సో అది మట్టిలో కలుస్తుంది, ఎందుకంటే అది మట్టే కాబట్టి. ఓకే, కాగితం కప్పు కలుస్తుంది జీవ విచ్ఛిన్నం అయితే. సో ఇది ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది కలవదు అని ఇచ్చిండు కానీ కలుస్తుంది. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాల గురించి కింద వాటిలో ఏది సరైనది లేదా ఏవి సరైనవి? జీవ విచ్ఛిన్నం కానటువంటి అంటే నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మీ మైండ్లో ఏమంటే రావాలి ప్లాస్టిక్. ఓకే, ఈ పదార్థాలు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు, ఇది కరెక్టే. ప్రకృతిలో కొంతకాలం పాటు మాత్రం ఉంటాయి, లేదు చాలా కాలం పాటు ఉంటాయి. పదార్థాలు పర్యావరణ వ్యవస్థలోని ఇతర సభ్యులకు హాని కలిగించవచ్చు, ఎస్ కలిగిస్తుంది. ఏసీ ఏసీ అంటే ఇదే ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇవ్వబడినటువంటి పదార్థాల్లో ఏది ప్రకృతిలో జీవ విచ్ఛిన్నం చెందదు? ఈ కింద వాటిలో ఏది జీవ విచ్ఛిన్నం చెందదు? కూరగాయ తొక్కలు భూమిలో కలిసిపోతాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. పాడైపోయినటువంటి ఆహారం కలిసిపోతాయి. ప్లాస్టిక్ సీసాలు ఎప్పటికీ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది. వాటర్ బాటిల్స్. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూస్తున్నారు కదా మనం నిత్యం ఉపయోగించేటటువంటిది ఎంత డేంజర్ అనేది. తెలియక మనం వాడతాం, బయట వాడేస్తాం. థమ్స్అప్ బాటిల్ తెచ్చుకుంటాం, థమ్స్అప్ తాగుతాం, బయట వాడేస్తాం. ఓకే, దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ కూడా చెయ్యం. ఓకే, అంటే కనీసం ఆ పాతిన సామాన్ల కన్నా ఏంటి అవన్నీ సేకరించి కనీసం దానివల్ల ఏమైందంటే అట్లీస్ట్ రీసైకిల్ అని అయింది కదా. ఓకేనా, థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్, కూల్ డ్రింక్లు, రకరకాలైనటువంటి బాటిల్ తెచ్చుకుంటాం, తాగుతాం, బీర్ క్యాన్లు తెస్తాం, తాగుతాం, ఆడబడేస్తాం. అట్లా చెయ్యొద్దు. తాగొద్దు అంటలేను, అది మీ యొక్క హ్యాబిట్ కాబట్టి మనం వాటిని రీసైకిల్ చేయాలి. ఎక్కువగా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ఎక్కువ వాడకండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు మనం కాపాడుకుంటే నెక్స్ట్ జనరేషన్ జెన్జీ మరీ దారుణంగా చేసేస్తారు. ఈ కింది వాటిలో దేని చర్య ద్వారా జీవక్షయం చెందినటువంటి పదార్థాలు సరళమైనటువంటి పదార్థాలుగా విడగొట్టబడతాయి? సో ఇక్కడ మనకు సంక్లిష్టమైనటువంటి పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చేటటువంటి ప్రక్రియ మనకి ఇక్కడ ఏమంటారు దాన్ని బ్యాక్టీరియా అని అంటారు. ఓకేనా, బ్యాక్టీరియా అని అంటారు. జీవక్షయం చెందే పదార్థాలు బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల చర్య వల్ల అవి సూక్ష్మమైనటువంటి చర్యతోటి ఏం చేస్తాయని సరళ పదార్థాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఇవి మామూలుగా అన్నిటి మీద ప్రయోగాలు చేస్తుంది, కాకపోతే ప్లాస్టిక్ దగ్గరికి వెళ్ళేసరికి అది నువ్వు నన్ను ఏం చేయలేవురా అని అంటుంది ప్లాస్టిక్ ఎమ్మట ఈ సూక్ష్మజీవులను. సర్లే అని అయ్యలు వచ్చేస్తుంది. దానివల్ల ప్లాస్టిక్ ఎప్పటికీ అట్నే ఉంటుంది. తప్పు జతను ఎంచుకోండి. ఓకే, ప్లాస్టిక్ గ్లాసు జీవ విచ్ఛిన్నం కాదు, ఇది కరెక్టే. కూరగాయలు జీవ విచ్ఛిన్నం ఓకే. కాగితం కప్పు జీవ విచ్ఛిన్నం అవుతుంది ఓకే. పుల్హార్ జీవ విచ్ఛిన్నం కాదు ఓకే. సో ఈ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 21st క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చింది? 27/12/2024 షిఫ్ట్ 3లో. అండ్ ఇది చూడండి 24/12/2024 షిఫ్ట్ 1లో వచ్చింది. సేమ్ క్వశ్చన్. ఇదే ప్రాబ్లం మనకు రైల్వేలో వచ్చింది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ కింద వాటిలో ఏది సరైంది ఏది సరైనది, ఇంకా మళ్ళీ అదే క్వశ్చన్. అంటే నేనేమంటున్నా అంటే అదే క్వశ్చన్ అంటే మీన్స్ వేరే షిఫ్ట్లో సేమ్ క్వశ్చన్ వేస్తుండని అర్థం. అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పై ఇంత ఎక్కువ కమాండ్ తెచ్చుకోవాలి, ఇంత టైం తీసుకుని మరి చెప్తుంది. మెయిన్ కారణం అదే, ఎందుకంటే రిపీట్ అవుతాయి. ఎగ్జామ్లో 1 మార్క్ చాలండి మన జాబ్ ఇటు అటు అయిపోవడానికి కూడా. అందుకనే ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి మనం దీనిపై వర్కౌట్ చేస్తున్నాం. జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలు పర్యావరణ వ్యవస్థలోని వివిధ సభ్యులకు హాని చేస్తాయి, ఇది కరెక్టే. జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలు ఈ యొక్క జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమవుతాయి, అవ్వవు. ఇవి నిలిచి ఉండవు. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ప్రకృతిలో ఎక్కువ కాలం నిలిచి ఉండవు, నిలిచి ఉంటాయి కాబట్టి ఇది కాదు. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ. అంటే ఇక్కడ పాయింట్ ఏ అంటే ఇదే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవ్వబడిన వాక్యాలలో ఏది సరైనది? వ్యర్థాలు 2 రకాలు, జీవ విచ్ఛిన్నమయ్యాయి, జీవ విచ్ఛిన్నం కాని. ఓకే, ఇది 2 రకాలు. ఇవి తడి వ్యర్థాలు పొడి వ్యర్థాలుగా కూడా సేకరించాలి. ఎస్, 2 కరెక్టే కదా. 2 కరెక్ట్ అన్నప్పుడు ఆ బూత్ ఆప్షన్ ఏ అండ్ బి, కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థం ఏంటిది? గ్లాసు అవ్వదు, కరెంట్ వైర్ అవ్వదు, ప్లాస్టిక్ బ్యాగ్ అవ్వదు, డెడ్ ప్లాంట్ చచ్చిపోయినటువంటి మొక్క ఏమవుతుంది? మళ్ళీ భూమిలో కలిసిపోయి కాంపోస్టింగ్కి జరుగుతుంది. జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలతో వ్యవహరించడానికి కింది వాటిలో ఏది సరైనటువంటి పద్ధతి కాదు? జీవ విచ్ఛిన్నం కానటువంటి, జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటి అంటే ఏంటిది? ఈ భూమిలో కలుస్తాయి. జీవ విచ్ఛిన్నం కానటువంటి అంటే ఏంటి? ఈ భూమిలో కలవవు. ఓకే, భూమిలో కలవనటువంటి. త్రో దెమ్ ఓపెన్లీ, రీయూజ్ దెమ్. భూమిలో కలవదు కాబట్టి దాని వల్ల పునర్వినియోగం చేసుకోవచ్చు, రీసైకిల్ చేయొచ్చు. మళ్ళీ వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గించినట్లయితే వాటి యొక్క బెనిఫిట్, వాటి యొక్క యూసేజ్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రీయూజ్ చేసేది కూడా ఉంటుంది.
వాటిని ఓపెన్గా అట్లా బహిరంగ పడేయాలనా? అది ఎట్లాగో భూమిలో కలవదు. బహిరంగంగా పడేస్తే అదేమైంది, అది ఇంకా డేంజర్గా మారుతుంది. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. చేయకూడదు అన్నది కదా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. ఈ కింది పదార్థాలు ఏది జీవ విచ్ఛిన్నం కానిదిగా ఉండేటటువంటి అవకాశం ఉంది? జీవ విచ్ఛిన్నం కానిది, నాన్ బయోడిగ్రేడబుల్, ఈ కింది వాటిలో ఏది? కలప, కూరగాయల తొక్కలు, ప్లాస్టిక్, కాగితం. ఏదండి? ప్లాస్టిక్ కనిపించిందంటే వెంటనే మనకు మళ్ళీ వేరేది ఆలోచించవద్దు. ఓకే, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి కింద వాటిలో ఏది సమర్థవంతమైనటువంటి పద్ధతి? ఓకే, సో ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం, దానివల్ల మరీ డేంజరస్ అయినటువంటి గ్యాసెస్ అని రిలీజ్ అవుతాయి. అది ఇంకా హార్మ్ఫుల్, కాబట్టి ఇది అస్సలే చేయకూడదండి. ఎప్పుడైనా ప్లాస్టిక్ని కాల్చకూడదు. పారవేయగలిగేటటువంటి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం. ప్లాస్టికే ఎక్కువ ఇద్దరు అయ్యాడు, దాన్ని తగ్గించండి అని అంటుంటే మళ్ళీ సంచులు ఎందుకు ఉపయోగించాలి? లేదు, ఇది భూమిలో పూడ్చివేసేస్తే ఏమైంది? అట్లాగో భూమిలో లేయర్స్ ఉంటాయండి, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అండ్ దాంతోపాటు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఇక్కడ మనకి ఇది ఒక అడ్డుకట్ట ఏర్పడుతుంది, కాబట్టి ఇది కాదు. ప్లాస్టిక్ పదార్థాలను రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం చేయడం. ఎస్, రీసైక్లింగ్ అండ్ దాంతోపాటు రీయూజింగ్ చేయాలి ప్లాస్టిక్ మెటీరియల్స్. జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాలు పర్యావరణ సమస్యలను ఎందుకు కలిగిస్తాయి అంటే, ఈ మొక్కలకు మాత్రం విషపూరితమా? కాదు, జంతువులకు కూడా విషపూరితం. ఎందుకంటే ఆవులు కానీ అట్లాంటివి తింటా ఉంటాయి కదా, తిన్నప్పుడు ఏమిది వాటి యొక్క కడుపులో పెద్ద సమస్యగా మారుతుంది, కాబట్టి ఇది కాదు. చాలా కాలం పాటు ఉంటాయి. ఓకే, ఇది సమస్య. నేరసారాన్ని పెంచవు, సులభంగా చక్రీయం చేయొచ్చు, కాదు. సో ఇదే ఆన్సర్. ఇది ప్రకృతిలో చాలా కాలం ఉంటాయి కాబట్టి జీవ విచ్ఛిన్నం అనేది అవ్వదు, కాబట్టి అది మనకు డేంజర్ గా మారుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. రాశి తన వంటగది తోట కోసం కాంపోస్ట్ తయారు చేయాలనుకుంటుంది. ఆమె వంటగది వ్యర్థాలను ఉపయోగించాలని యోచిస్తుంది. ఆమె పనికి ఏ వస్తువుల సమితి ఉత్తమంగా సరిపోతుంది? ఆమె ఏం చేయాలంటుంది? కాంపోస్ట్ తయారు చేసుకోవాలనుకుంటుంది రాశి. ఓకే, ఈ యొక్క రాశి తయారు చేయాలనుకుంటుంది కాబట్టి దానికోసం ఏం కావాలి? ఒకటి, పండ్ల తొక్కలు, మిగిలిపోయినటువంటి కూరగాయలు, కాగితం, ప్యాకింగ్ షీట్లు. ప్యాకింగ్ షీట్లు అనేది నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కాదు. పండ్ల తొక్కలో మిగిలిపోయినటువంటి కూరగాయలు ప్లాస్టిక్ వ్యర్థాలు, వాడకూడదు. సెల్ ఫోన్ వాడకూడదు. పండ్ల తొక్కలు ఓకే, మిగిలిపోయినటువంటి కూరగాయలు ఓకే, కాగితము, చిరిగిపోయినటువంటి పత్తి బట్టలు ఓకే, ఇదంతా ఓకే. పండ్ల తొక్కలు ఇది ఓకే, ప్లాస్టిక్ ఇది థర్మోకోల్, ఈ రెండు వేలు. ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మనకు ప్రతి వస్తువు కూడా మన మైండ్లో ఉండాలంటే అది బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ అని అట్లా తెలిస్తేనే ఆన్సర్స్ చేయగలము. ఓకే, కంపోస్టింగ్ కి బయోడిగ్రేడబుల్ అయితేనే అదంతా కూడా ఎరువుగా మారుతుంది, లేకపోతే ఎరువుగా మారుతుందా? మారదు. ఓకే, పార్టీలు మరియు రెస్టారెంట్లో థర్మాకోల్ డిస్పోజబుల్స్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ఈ పద్ధతిని ప్రోత్సహించడం ద్వారా డాష్ జరుగుతుంది. అంటే ఎందుకు ఉపయోగిస్తున్నాం? పార్టీలలో, రెస్టారెంట్లలో ఎక్కువ ఒక థర్మాకోల్ డిస్పోజబుల్స్ ఉపయోగిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఖర్చులను తగ్గిస్తున్నాం, పునర్వినియోగం చేయనివి వాడకాన్ని చౌకైనవి కాదు. అయ్యే తక్కువ రేట్కి ఏం రావు. మనలో పరిశుభ్రత పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? పెరగట్లేదనే కదా ఈ డిస్పోజబుల్స్ వాడుతున్నాం. వ్యర్థాలను జీవ విచ్ఛిన్నం ఎలా చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం, మనం తీసుకెళ్ళి ఆడ పడేస్తాం అంతే. జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాలను పెంచుతున్నాం. ఎస్, జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాలను పెంచుతున్నాం కాబట్టి మనకు అది హార్మ్ఫుల్ గా మారిపోయింది. మోహన్ ఒక కేఫ్ కి వెళ్లి శీతల పానీయం ఆర్డర్ చేసిండు. వెయిటర్ అతని ఆర్డర్ ని ప్లాస్టిక్ గ్లాసులో ప్లాస్టిక్ స్ట్రాతో తీసుకొచ్చిండు. పర్యావరణ అనుకూలుడైనటువంటి మోహన్ ఈ కింది కారణాల వల్ల సంతోషంగా లేడు. ఇట్లాంటి ఒక స్ట్రా తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ కప్లో పెట్టుకొచ్చి ఇచ్చిండు మనం. ఎందుకంటే ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ స్ట్రా అనేది జీవ విచ్ఛిన్నం అనేది చెందవు, అది మట్టిలో చాలా కాలం పాటు ఉంటాయి కాబట్టి అతను సంతోషంగా లేడు. అదే మనకి మట్టి పాత్రలో మట్టి స్ట్రా తీస్తే మట్టి స్ట్రా ఉండదు కాబట్టి స్టీల్ స్ట్రా వేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. లేదా గాజు గ్లాసు లేకపోతే స్టీల్ గ్లాస్ అట్లాంటివి తీస్తే బాగానే ఉంటుంది. ఎందుకు గాజు స్టీల్ అంటారంటే రీయూజ్ చేసుకోవచ్చు, ఇది ఒకసారి తాగి ఆడ పడేస్తాం అంతే, మళ్ళీ యూజ్ చేయంగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణంలో సహజంగా విచ్ఛిన్నం కావడానికి కింద వాటిలో ఏ పదార్థానికి ఎక్కువ సమయం పడుతుంది? ఆకులు, తోలు, కాగితం, కార్డ్బోర్డ్ పెట్టే. ఆకులు ఎమ్మటే జీవ విచ్ఛిన్నం అయితే, కాగితం కూడా అవుతుంది. కార్డ్బోర్డ్ అంటే మనకి ఇది కూడా కాగితంతో తయారైంది కాబట్టి ఇది కూడా అవుతుంది. తోలు అనేది తొందరగా కాదు. ఓకేనా, తోలు అని సహజమైనటువంటిదే కానీ రసాయనాలతో శుద్ధి చేయబడుతుంది కాబట్టి ఇది కుళ్ళిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనకు మిగిలిన వాటితో పోలిసి ఇది చాలా లేటుగా అవ్వడం జరుగుతుంది. మన పర్యావరణానికి ప్లాస్టిక్ కప్పు కంటే కాగితపు కప్పు ఎందుకు మేలు చేస్తుంది? ఇది వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాము. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది. 2026లో జేఈలో వచ్చింది, మళ్ళీ 2024లో జేఈలో కూడా
వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఎందుకంటే ఇది బయోడిగ్రేడబుల్ కాబట్టి. ప్లాస్టిక్ కప్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు, అదే కాగితపు కప్పు బయోడిగ్రేడబుల్ కాబట్టి దాని మనకు యూజ్ అవుతుంది. ఈ కింది వాటిలో దేని యొక్క జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం చేయవచ్చు? దేన్ని చేయొచ్చు? అల్యూమినియం రేకు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం చేయలేము, పాల ప్యాకెట్ చేయలేము, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ సంబంధించింది. ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్. కూరగాయల తొక్కలు అనేది సహజ సిద్ధంగా వచ్చేటటువంటిది కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్. జీవ విచ్ఛిన్నమైనటువంటి అన్ని పదార్థాలను చూపించేటటువంటి ఎంపికను ఎంచుకోండి. గుడ్డు పెంకులు, టీ ఆకులు, బంగాళదుంప. ఓకే, ఇది కరెక్టే. బబుల్ ప్యాకులు అంటే ఇది ప్లాస్టిక్ ఉంటుంది. గాజు సీసాకు అంటే మనకి ఇది బయోడిగ్రేడబుల్ కాదు. మందుల సీసా, మెడిసిన్ బాటిల్ కూడా నాన్ బయోడిగ్రేడబుల్. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటి అన్ని పదార్థాలు ఉన్నాయి, ఆప్షన్ ఏ. ఓకే, డాష్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వేస్ట్ వాటర్. ఈ కింద వాటిలో ఏది ఒక వ్యర్థ జలం? ఏంటిదండి? మురుగునీరు కదా, అంటే బ్లాక్ వాటర్ ఏదైతే ఉందో ఇట్లా బ్లాక్ కలర్లో వస్తుంది కదా, ఇది మనకు మురుగునీరు. ఓకే, సో దీనిలోంచి మనం ఇట్లా చూసినాం కదా, మొత్తం ఇట్లా పోస్తారు స్లడ్జ్. దాని నుంచి మళ్ళీ మనం బయో వేస్ట్ని ఈ యొక్క బయో ప్లాంట్లోకి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జీవ విచ్ఛిన్నమైనటువంటి వ్యర్థాల యొక్క భారీ ఉత్పత్తి వల్ల కొన్ని ప్రభావాలు కింద ఏర్పడ్డాయి. కింద కలిగినటువంటి కొన్ని ప్రభావాలు కింద పేర్కొనబడ్డాయి. తప్పు వాక్యాన్ని ఎంచుకోండి. ఓకే, సో జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలు కన్నా తీసుకుని మన ఇండ్లలో ఒక పండ్ల తొక్కలు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీనివల్ల ఏమైతే దుర్వాసన వస్తుంది. ఓకే, అండ్ వీటి చుట్టూ దోమలు చేరుతాయి కాబట్టి వాటి వల్ల వ్యాధులు వస్తాయి. ఎస్, ఇది కరెక్టే. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ యొక్క జీవ విచ్ఛిన్నమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయో వాటి వల్ల నేలలోని పోషకాలు తిరిగి నింపడం కానీ వాటిని సమృద్ధి చేయడం కానీ జరుగుతుంది. దీనివల్ల డంపింగ్ యార్డ్లకు పంపేటటువంటి వ్యర్థాల పరిమాణం పెరుగుతుందా? పెరగదు. యాక్చువల్లీ ఇది ఉంటే ఇంకా ఇది కంప్రెస్ అయిపోతుంటుంది, టైం టు టైం ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంటుంది. దానివల్ల పరిమాణం అనేది పెరగదు. ఉంటే అదే విధంగానే ఉంటుంది, లేకపోతే తగ్గిపోద్ది, కానీ పెరగదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. జీవ వ్యర్థాలను పారవేయడంలో అనుసరించేటటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటిది? దీన్ని మనం ఇన్సినరేషన్ అనేది అనడం జరుగుతుంది. అంటే దీన్ని మనం భర్జనం లేదా దహనం అని అంటాం. సో ఈ విధంగా మనం వాటిని తీసుకున్నప్పుడు బర్న్ చేస్తాము. బర్న్ చేసిన తర్వాత ఈ విధంగా వాటిని బయటకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఇన్సినరేషన్ అనేటటువంటి ఈ ప్రక్రియలో మన పదార్థాలను మండించడం ద్వారా ఏదైతే యొక్క వ్యర్థాలు ఉంటాయో వ్యర్థాల యొక్క శుద్ధి ప్రక్రియ జరుగుతుంటుంది. సో దీంట్లో వ్యర్థదానం చేసినటువంటి పారిశ్రామిక ప్లాంట్లను మేజర్గా వ్యర్థాల నుంచి మన శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి సౌకర్యాలను నిండడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఒక వ్యర్థాలు దహనం చేయడం వల్ల వాటి నుంచి మనకి యొక్క బూడిద, పొగ, వాయువు వేడిగా మారి మనకు ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ యొక్క ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిష్కారం ఏంటిది? వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాలి అని అంటే ఫస్ట్ వాటిని రిఫ్యూజ్ చేయాలి. అంటే అసలు వాటిని తయారు కాకుండా చూసుకోవాలి, అంటే ఫస్ట్ వాటిని నిరాకరించాలి. ఓకేనా? సో మనం ఒక పేపర్ కప్ తయారు చేసిన తర్వాత దాన్ని రిఫ్యూజ్ చేయడం వల్ల ఉపయోగమే లేదు. ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒకటి కాకపోతే ఇంకోటి కొంటాడు. పునర్వినియోగం, కంపోస్టింగ్ కాదు ఇదే. ఫస్ట్ అసలు దాన్ని నిరాకరించడం, దాన్ని పారేయడం, అసలు దాన్ని పట్టించుకోవద్దు. అప్పుడే ఇంకోటి తయారు కాదు. ఇంకోటి తయారు కానప్పుడు అప్పుడు అసలు సమస్య ఉండదు. వ్యర్థాల నిర్వహణకు ఆచరించడంలో మొదటి అడుగు విభజన. వ్యర్థాలను వేరు వర్గాలుగా విభజించడానికి సంబంధించినటువంటి తప్పు ఎంపికని ఎంచుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా రాంగ్ స్టేట్మెంట్. వ్యర్థాలకు సంబంధించినటువంటి డేటాలో మళ్ళా రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఇది పునఃచక్రియం చేయడానికి అనువైనటువంటి వస్తువులు పారవేయకుండా నివారిస్తుంది. ఓకే, ఆదాయం పెంచడానికి అమ్మగలిగినటువంటి వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఎస్, సో వ్యర్థాలను వేరుగా విభజించడం వల్ల ఏమవుతుంది? మనకు ఇప్పుడు మన ఇండ్లలోనే చూడండి, ప్లాస్టిక్ అండ్ అదేవిధంగా మెటల్ అవన్నీ కూడా సపరేట్ చేస్తాము. ఫుడ్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని సపరేట్ చేస్తాము. అట్లా చేయడం వల్ల దీన్ని మనం పాతిమ సామాను అట్లాంటి వాటికి వేయచ్చు కదా. వ్యర్థాలను పారవేయడానికి అయ్యేటటువంటి ఖర్చును తగ్గించడానికి విభజన సహాయపడుతుంది. దీని నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా, కాబట్టి ఇది ఓకే. డంపింగ్ వెళ్ళేటటువంటి వ్యర్థాల యొక్క పరిమాణం పెంచదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినావు కదా. సో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఖరాబ్ అయింది, దాన్ని సెల్ ఫోన్ డిస్పోజబుల్ సంబంధించినటువంటి రీసైక్లింగ్ ప్లాంట్ కానీ లేదంటే రీసేల్కి పెట్టినా సరే మనకు అది బెనిఫిట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో పడే సేమ్ వస్తుంది, పైసా కూడా రాదు. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, ఎంతకో అంతకు రీసేల్కి సేల్ చేస్తాం. కాబట్టి అట్లా మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇదే మన యొక్క రాంగ్ ఆన్సర్, ఎందుకంటే తప్పు ఎంపిక అన్నట్టు కాబట్టి, రాంగ్ అన్నట్టు కాబట్టి. వంటగదిలో ఉత్పత్తి అయినటువంటి జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థం ఏంటిది? తేయాకు ఆకులు అంటే టీ ఆకులు అవుతాయి, కాగితపు సంచి అవుతుంది, కూరగాయల తొక్క అవుతుంది, పాల సంచి అయిద్దా అండి? జీవ విచ్ఛిన్నం అయిద్దా? కాదు. కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్, మిల్క్.
డైలీ కొంటూనే ఉంటారు కదా పాల ప్యాకెట్లు. ఏం చేస్తాం, కొన్ని లక్షల పాల ప్యాకెట్లు రోజు మన యొక్క సొసైటీలోకి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తాం, డబ్బాలు వేసి పడేస్తాం. సో అట్లా ఆటోమేటిక్గా అదేమైంది, ఆగమైంది. ఈ కింది వ్యాఖ్యలలో ఏది నిజము? ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకూడదు. దాంతోపాటు ఇప్పుడు మొత్తం ఫుడ్ డెలివరీ ఏదైతే యాప్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ప్లాస్టిక్ వాటర్లా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ వాటర్లో తెస్తారు, తీసుకెళ్తాం. మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తాం కదా, అదంతా ఇదే పని. వాళ్ళు తెచ్చే అన్ని కూడా ప్యాకేజింగ్కి ఎట్టుబడి వేస్టేజ్ అయితేనే ఉంటుంది. ఆ ప్యాకేజింగ్కి వాడు ఎట్లాగో డబ్బులు తీసుకుంటాడు. అది మనకు లాసే. ప్యాకేజింగ్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ ఏం చేస్తాం, మనం డస్ట్బిన్లో పడేస్తాం. అంతేమైంది, తర్వాత అదే మనకు చుట్టుకుంటాం. మనకు కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ ఆగమే. మనం వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో వేయకూడదు, వాటిని పారేయాలి. వినియోగించిన తర్వాత ప్లాస్టిక్ సంచులను కాల్చి పారేయాలి. కాల్చకూడదండి, ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ని కాల్చకూడదు. చట్టం ప్రకారం వినియోగదారులు ప్లాస్టిక్ సంచులను తప్పనిసరిగా ఉపయోగించాలి, ఉపయోగించకూడదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదే సూట్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏంటిదండి చెప్పండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది సరైనది? కాగితం మరియు ప్లాస్టిక్ రెండు జీవ విచ్ఛిన్నం చెందేవి. ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం చెందదు, నాన్ బయోడిగ్రేడబుల్. ప్లాస్టిక్ని రీసైకిల్ చేయవచ్చు. కాగితాన్ని రీసైకిల్ చేయొచ్చు. పేపర్ ఇస్ ఏ బయోడిగ్రేడబుల్. పేపర్ జీవ విచ్ఛిన్నం చెందింది. ఎస్, ఇది ఒకటి కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇది కూడా రిపీట్ అయినటువంటి పుల్హార్లు అంటే మట్టి కప్పల యొక్క వినియోగం ఎందుకు నిలిపివేయబడిందండి? నేల యొక్క సారవంతమైనటువంటి మట్టి, టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది కాబట్టి నేలకు అండ్ దాంతో పాటు మొక్కలకు కావాల్సినటువంటి పోషకం అంతా కూడా ఇగో ఈ మట్టి కప్పుల్లో వస్తే మనం ఈ మట్టి కప్పుల్లో ఎంజాయ్ చేస్తాం, తీసి పగలగొడతాం, వాళ్ళు చాయ్ తాగి ఆడబడేస్తాం అంతే. సో ఏది చేసినా సరే మనకు అది ఏమవుతుంది, ఏది చేసినా దరిద్రం చుట్టుకున్నట్టు, ఏది చేసినా సరే అదొక ప్రమాదంగా మారుతుంది. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేద్దాం, దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా వేస్టేజ్ ఒక ఫైనల్ పార్ట్ని కంప్లీట్ చేద్దాం. మనకు 90 క్వశ్చన్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఇక్కడ మనకు పార్ట్ 5 అయిపోయినాయి, ఇంకొక పార్ట్ 5 ఉన్నాయి. మోస్ట్లీ అవి కూడా సేమ్ ఏ మోడల్లో ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, అండ్ దాంతోపాటు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినటువంటి ఒక ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు రిలీజ్ అయిపోయినాయి, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఎడదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.